జూనియర్ హాస్టల్ బ్లాక్, సీనియర్ హాస్టల్ బ్లాక్, డైనింగ్ అండ్ కిచెన్ కూడా ఉంటుంది. అలాగే స్టాఫ్కి కూడా టీచర్స్ ప్రిన్సిపల్స్ కానీ ఇతర టీచర్స్కి 1 BHK స్టాఫ్ క్వార్టర్ కూడా ఉంది, 2 BHK కూడా స్టాఫ్ క్వార్టర్ ఉంది, అలాగే 3 BHK స్టాఫ్ క్వార్టర్ కూడా ఉంది. అండ్ పేరెంట్స్ ఒకవేళ తల్లి తండ్రి ఇక్కడ వస్తే అక్కడ పేరెంట్స్ సంబంధించి ఒక హాల్ ఉంది, లోన్ కూడా కార్పొరేట్ స్కూల్ లాగా కూడా ఇప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. అదర్ అమ్యూనిటీస్ కూడా సురేష్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఉంటుంది, 200 మీటర్ రన్నింగ్ ట్రాక్ ఉంది. ఇతర ఫెసిలిటీస్ సార్ ఇక్కడ సురేష్ ట్రీట్మెంట్ ప్లాంట్ STP కూడా ఉంది. అలాగే రన్నింగ్ ట్రాక్ కూడా 200 మీటర్ రన్నింగ్ ట్రాక్, స్టాండర్డ్ రన్నింగ్ ట్రాక్ 400 మీటర్ ఉంటుంది, ఇక్కడ 200 మీటర్ మనం ఇస్తున్నాము. ఇది వెరీ ఇది గొప్ప. లైన్ నిల్చోట్రా ఏందట్లా ఉన్నారు ఎందుకు మైక్ ఉందా ఏమన్నా? ఎమ్మెల్యే గారికి నమస్కారం పెట్టి అందరికి ధన్యవాదాలు. ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపనకి ఇచ్చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, స్థానిక మంచి డాక్టర్ గారు, నా మిత్రులు తల్ల వెంకట్రావు గారు, అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా SP గారు, ITDA PO గారు, సబ్ కలెక్టర్ గారు, సర్పంచులు అందరూ ఇక్కడికి వచ్చేశారు. అదే రకంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇంకా PSCC చైర్మన్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, గాంధీ నాయక చాలా మంది ముఖ్యులు ఇక్కడ ఉన్నారు, స్థానిక నాయకులు అందరూ ఉన్నారు. వారందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తి హృదయపూర్వక నమస్కారం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకి వైద్యానికి పెద్దపీట వేయటమే కాకుండా పేదవాడికి అండదండలుగా ఉంటూ, పేదవాడికి భరోసా ఇస్తూ, పేదవాడికి భద్రతను కల్పిస్తూ, పేదవాడే ఊపిరిగా ఈ ప్రభుత్వం ఈనాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి అందిస్తున్న సంగతి మీకు తెలిసిందే. పేదవాడికి ఎక్కడా విద్యకి వైద్యానికి ఇబ్బంది కలగొద్దని ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేశాం. దాంతో పాటు ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా శాంక్షన్ చేశాం. అంతేకాదు, ఇంతకు ముందు డాక్టర్ గారు చెప్పినట్లు వైద్యానికి కూడా ఈ మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంతం, ఈ ప్రాంతంలో పేదవాడికి వైద్యానికి ఇబ్బంది కలగొద్దని హాస్పిటల్స్ అన్నిటిని కూడా అప్గ్రేడ్ చేసి అక్కడ మెరుగైన వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈనాడు పేదవాళ్ళకి అందిస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాల్లో 200 యూనిట్లు ఉచిత కరెంటు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, అదే రకంగా 10 సంవత్సరాలుగా ఆనాటి ప్రభుత్వం పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి మారుమూల ప్రాంతంలో ప్రతి ఊళ్ళో కూడా పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇల్లు మొదట విడత ఇచ్చాం. 2వ విడత ఈ నెలాఖరులోపు మళ్లీ ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. ఏదో ఇల్లు ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా ఉండకుండా ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా 1 రూపాయి కూడా కరప్షన్ లేకుండా పేదవాడి అకౌంట్ లో డైరెక్ట్ గా హైదరాబాద్ లో బటన్ నొక్కితే పేదవాడి ఖాతాలో జమ అయ్యే విధంగా వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేసి ఈనాడు పేదవాడికి భారం కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు, నీటిపారుదల శాఖకు సంబంధించి కూడా గతంలో అసంపూర్తిగా వదిలేసిన అనేక ప్రాజెక్టులు పూర్తి చేశాం. అదే రకంగా అనేక రోడ్లను కూడా ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ధాన్యం కొనటం లేదని, మొక్కలు కొనటం లేదని ఈ ప్రభుత్వం ఆనాడు పండించిన పంట కంటే డబల్ పంట పండించిన ప్రతి చోట ధాన్యాన్ని కొనటమే కాకుండా వారం రోజుల్లోపే కొన్న రైతన్నకి డబ్బులు కూడా ఖాతాలో ఈ ప్రభుత్వం జమ చేస్తుంది. రైతన్నలు ఎవరు కల్లబల్లి మాటలు కన్నీరు కారుతున్న ఆనాటి పరిపాలకులు ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కన్నీరు కారుతుందేదో నమ్మొద్దని కూడా
ఈ వేదిక ద్వారా తెలుపుతూ ధాన్యాన్ని గాని మొక్కలు గాని ఈ ప్రభుత్వం తప్పకుండా కొంటది. రైతుని రాజును చేసే దాంట్లో, రైతుకు అండగా ఉండే దాంట్లో, రైతును కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒకళ్ళతో చెప్పించుకునేది ఉండదు అని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ ఈ మారుమూల ప్రాంతంలో మళ్ళీ ఇల్లిస్తున్నాం. ఏ నిరుపేద కూడా అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. మీ నాయకులు, స్థానిక శాసనసభ్యులు నిరంతరము అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. భవిష్యత్తులో కూడా మరిన్ని తీసుకురావడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు. వారికి మీ పూర్తి మద్దతు ఎప్పుడూ ఇదే రకంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.